నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సంతాన గౌరీ వ్రతం ఎలా చేయాలి, దీన్ని మన పూర్వీకులు ఏ విధంగా చేశారు, ఎలాంటి ఫలితాలు పొందారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు పూర్వం ఒక బ్రాహ్మణ యువకుడు తనకు తగినటువంటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి కాపురానికి వచ్చినాక 1 సంవత్సరానికల్లా గర్భవతి అవుతుంది. అయితే వారి దురదృష్టం ఏమో తెలియదు కానీ పుట్టిన ప్రతి బిడ్డ కూడా చనిపోతూ ఉన్నాడు. దీంతో ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా గర్భశోకంతో చాలా బాధపడతారన్నమాట. అయితే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత వారింటికి ఒక ముసలావిడ, పెద్దావిడ, పండు ముసలావిడ వస్తుంది. ఆవిడ ఎంతమంది సంతానం అమ్మ అని అడుగుతుంది ఆ యువతిని. ఆ యువతి దుఃఖిస్తూ బోరున విలపిస్తూ, సంతానం అయితే చాలామంది, కానీ దక్కింది మాత్రం ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా బ్రతకలేదు అని చెప్తుంది. దానికి ఆమె బాధపడక తల్లి అని ఆమెను ఓదారుస్తూ, దీనికి నువ్వు సంతాన గౌరీ వ్రతం చెయ్యి, నీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని ఆమెకి చెప్తుంది. ఆమె చెప్పిన విధంగానే సంతాన గౌరీ వ్రతం చేస్తుంది. అప్పుడు ఆమెకు ఇంకా పిల్లలు సంతానం కలిగి మంచి ఆరోగ్యంతో ఉండి వాళ్ళ కుటుంబం కూడా అద్భుతమైనటువంటి ఆనందంతో ఉంటుంది. వాళ్ళ భార్యాభర్తల కాపురం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఈ సంతాన గౌరీ వ్రతం చేసేవారు ఇల్లు శుభ్రంగా ఉంచుకొని తను శుభ్రంగా ఉండి మొదట సంతాన గౌరీదేవికి దీపారాధన చేసి, తర్వాత పార్వతీదేవికి ఉండ్రాలు సమర్పించి నైవేద్యంగా, సాయంత్రానికల్లా ఇంకా పలువురికి 5 రకాల గిగ్గిళ్ళు వ్రతలాంఛనంగా సమర్పించాలి. ఇలా నెల రోజుల పాటు చేయాలి. చివరి రోజున ఒక 5గురు పేరంటాళ్ళకి 25 ఉండ్రాలు చొప్పున వ్రతలాంఛనంగా సమర్పించాలి. ఈ విధంగా చేస్తే లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం కలిగినా కూడా బిడ్డలు బ్రతకని వారికి బిడ్డలు బ్రతుకుతారని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. మన పూర్వీకులు కూడా ఇలాగే చేశారు. ఆమె అలాగే చేసింది కాబట్టి ఆమె సంతానం మొత్తం అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో తర్వాత ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంది. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా జీవించారనమాట. ఇది ఈ వీడియో. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా 10 మందికి చేర్చండి. అందరూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. జై శ్రీరామ్.